రాతి సింహం అనే చందమామ కథ చెప్పుకుందాం. త్రివిష్టవ దేశంలో పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి పోయాడు, కానీ తల్లి జీవించి ఉంది. వారిద్దరిలో అన్న యుక్తి గలవాడు, స్వార్థపరుడు. తమ్ముడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్న సంపాదన మీదే ఎక్కువగా సంసారం సాగుతూ ఉండేది. తమ్ముడికి శరీర కష్టం చెయ్యడం తప్ప మరేమీ చేత కాదు. కొంతకాలానికి తమ్ముడితో అన్న, ఒరే తమ్ముడు, నా రెక్కల కష్టం మీద నిన్నెంతకాలమని పోషిస్తాను, కనుక నువ్వు రేపే బయలుదేరిపోయి నీ దారిన నువ్వు బతికే ఉపాయం చూసుకో అన్నాడు. ఈ మాటలు విని తమ్ముడు నొచ్చుకున్నాడు. అయినా వెళ్ళడానికి నిశ్చయించాడు. వాడు తల్లి వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి, అమ్మా, వెళ్ళి వస్తాను అన్నాడు. ఇదంతా వినేసరికి తల్లికి పెద్ద కొడుకుపై పట్టరాని కోపం వచ్చి, నిన్ను పోషించలేని వాడు నన్ను మాత్రం పోషిస్తాడని ఏమిటి? పద నాయనా, నేను నీతోనే వస్తాను అని తాను బయలుదేరింది. మర్నాడు తెల్లవారుజామునే తల్లి కొడుకులు బయలుదేరి కొంత దూరం పోయి ఒక కొండ వద్దకు చేరుకున్నారు. ఆ కొండ దిగువన వారికొక ఖాళీ ఇల్లు కనిపించింది. ఈ ఇల్లున్న చోటికి అంత దూరాన ఒక పెద్ద బస్తీ కూడా ఉన్నది. అందుచేత తల్లి కొడుకులు ఆ ఇల్లు ఆక్రమించుకొని ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయారు. మర్నాడు ఉదయం చిన్న కొడుకు గొడ్డలి ఒకటి పట్టుకొని కొండ మీదికి వెళ్ళి కట్టెలు కొట్టాడు. సాయంకాలానికల్లా పెద్ద మోపు తయారయ్యింది. కుర్రవాడ కట్టెల మోపును బస్తీలో విక్రయించి తాను తెచ్చిన డబ్బులు తల్లికి చూపాడు. అమ్మా, రోజు ఇదే విధంగా డబ్బు సంపాదిస్తాను, మనకు హాయిగా జరిగిపోతుంది అన్నాడు వాడు తల్లితో. మర్నాడు వాడు మళ్ళీ కొండ మీద మరొక ప్రాంతానికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ పోతూ ఉండగా ఒకచోట వాడికొక శిలా విగ్రహం కనిపించింది. సింహం రూపంలో అది రాతిలో మలిచి ఉన్నది. దాన్ని చూసి ఆ కుర్రవాడు ఈ విధంగా అనుకున్నాడు, ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత అయి ఉండాలి. ఈ దేవత చలువ వలనే నాకు కట్టెలు డబ్బులు దొరుకుతున్నాయి. రేపు దీపారాధన చేసి దండం పెట్టుకుంటాను. అదేవిధంగా వాడు మర్నాడు ఇంటి నుంచి ప్రమిదలు, నూనె, వత్తులు తెచ్చి రాతి సింహం ఎదుట దీపారాధన వెలిగించి సింహం ముందు సాష్టాంగపడి, స్వామి, తండ్రి, రోజు నాకు మంచి కట్టెలు దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకున్నాడు. మరుక్షణమే ఆ రాతి సింహం నోరు తెరిచి అడిగింది, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని. స్వామి, నన్ను మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. నేనీ కొండ మీద కట్టెలు కొట్టుకొని నా తల్లిని పోషించుకుంటున్నాను. నీ దయ వల్ల నాకు ఏ లోటు కలగకుండా చెయ్యి అన్నాడు కుర్రవాడు. మంచిది, రేపు ఇదే వేళకు పెద్ద బుట్ట పట్టుకురా, నీకు కావలసిన ధనమిస్తాను అన్నది రాతిసింహం. కుర్రవాడి ఆనందానికి మేరలేదు. వాడు రాతిసింహానికి మళ్ళీ మళ్ళీ దండాలు పెట్టుకుని తాను కొట్టిన కట్టెలు బస్తీకి తీసుకుపోయి అమ్మాడు. ఆ డబ్బుతోనే బుట్ట ఒకటి కొని ఇంటికి పోయి మర్నాడు అదే వేళకు రాతిసింహం దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించాడు. తరువాత, వచ్చాను స్వామి అన్నాడు వినయంగా. మంచిది, నేను చెప్పినట్టు చెయ్యి అన్నది సింహం. బుట్టను నా నోటి కింద పెట్టు, దాన్ని బంగారు మొహరీలతో నింపుతాను. కానీ జాగ్రత్త, అది నిండగానే నన్ను ఆగమని హెచ్చరించాలి. బుట్ట మీది నుంచి ఒక్క మొహరి కింద పడినా నీకు కీడు కలుగుతుంది అన్నది. రాతి సింహం ఆజ్ఞాపించిన ప్రకారం కుర్రవాడు బుట్టను దాని నోటి కింద ఉంచాడు. సింహం నోటి నుంచి బంగారు మొహరీలు ప్రవాహంగా వచ్చి బుట్ట నిండసాగింది. బుట్ట నిండబోతున్న సమయంలోనే కుర్రవాడు, ఆగండి స్వామి అన్నాడు. వెంటనే మొహర్ల ప్రవాహం నిలిచిపోయింది. కుర్రవాడు రాతి సింహానికి తన కృతజ్ఞతలు తెలుపుకొని 1000 దండాలు పెట్టుకుని బుట్ట భుజాన పెట్టుకుని కొండ దిగి ఇంటికి వెళ్ళాడు. కొడుకు తెచ్చిన బంగారం చూసి మొదట తల్లి బెంబేలు పడింది. కానీ వాడు జరిగిందంతా చెప్పాక ఆవిడ ఆనందానికి మేరలేదు. త్వరలోనే తల్లి కొడుకు ఆ ధనంతో కొంత పొలము, పశువులు కొన్నారు. కొత్త ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుని సుఖంగా కాలక్షేపం చెయ్యసాగారు. తమ్ముడు భాగ్యవంతుడైపోయాడని, ఆస్తి సంపాదించి తల్లిని సుఖపెడుతున్నాడని అన్నకు వార్త తెలిసింది. ఈ మార్పుకు కారణమేమిటో తెలుసుకుందామని తన భార్యతో సహా అన్న బయలుదేరి తమ్ముడింటికి వచ్చాడు. తమ్ముడు తన అన్నగారిని, వదినగారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి గొప్పగా ఆతిథ్యమిచ్చాడు.
తనకు డబ్బు వచ్చిన వైనమంతా అన్నకు కపటం లేకుండా చెప్పేశాడు. ఇంత సులువుగా డబ్బు దొరికేటప్పుడు ఎందుకు పోనివ్వాలని అన్నకు అతని భార్యకు తోచింది. అన్న ఆ రోజే బస్తీకి వెళ్ళి దుకాణాలన్నీ వెతికి పెద్ద ఇత్తడి పాత్ర దీపారాధనకు 2 కొందులు కొన్నాడు. మర్నాడు ఉదయం వాటితో సహా కొండ ఎక్కి సింహం ముందు దీపారాధన చేసి సాష్టాంగపడి, స్వామి అనుగ్రహించు అన్నాడు. ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడిగింది సింహం. ఒకప్పుడు తమరు నా తమ్ముడికి బంగారం దయచేశారు, నాకు కూడా అదే విధంగా దయచేయించాలి అన్నాడు అన్న వినయంగా. మంచిది, పాత్ర నా నోటి దగ్గర పెడితే దాన్ని బంగారంతో నింపుతాను, కానీ బంగారం దాని నుంచి పొర్లి కింద పడితే ప్రమాదం, అందుచేత అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి అన్నది సింహం. అన్నకు ఆనంద పారవశ్యంలో మాట కూడా రాలేదు. వణుకుతున్న చేతులతో వాడు పాత్రను సింహం నోటి కింద ఉంచాడు. అందులోకి బంగారం మొహర్లు ధారగా పడసాగాయి. ఎక్కువ మొహర్లు పట్టగలనందుకు అన్న మధ్య మధ్య దానిని బాగా కుదిలిస్తూ వచ్చాడు. పాత్ర మూతిదాకా నిండినా కూడా వాడు ఆశాపాతకుడై సింహాన్ని ఆగమని చెప్పలేదు. మూతి మీద కుప్ప లేచాక చెబుదామనుకున్నాడు. కానీ మొహర్లు నున్నగా ఉండడం వల్ల ఒకదాని మీద ఒకటి పడి జారసాగాయి. చివరకు ఒక మొహరు పాత్ర నుంచి కింద పడిపోయింది. ఆ క్షణంలోనే సింహం నోటి నుంచి ధార నిలిచిపోయింది. నాయనా, ఒక పెద్ద మొహరు కంఠంలో అడ్డుపడింది, నీ చేత్తో దానిని బయటికి తీసుకో అన్న మాటలు రాతి సింహం నోటి నుంచి వెలువడ్డాయి. అన్న ఆశతో తన చేతిని సింహం నోట్లోకి పెట్టాడు. ఇంతలోనే సింహం నోరు మూసుకుపోయింది. అన్న చెయ్యి అందులో చిక్కుకుపోయింది. దానిని బయటికి తీసుకోవడానికి అన్న విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఫలితం కలగలేదు. ఎంత వేడుకున్నా ఎంత ఏడ్చినా రాతి సింహానికి వినిపించినట్టే లేదు. పైగా పాత్రలో పడిన మొహర్లన్నీ రాళ్ళు మట్టి పెల్లలు అయిపోయాయి. చీకటి పడినా తన భర్త ఇంటికి రాకపోవడం చూసి అతని భార్య అతన్ని వెతుక్కుంటూ కొండ మీదికి వెళ్ళి అతనున్న చోటుకి చేరుకున్నది. అన్న జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. అది మొదలు అన్నకు అతని భార్య రోజు అన్నం పట్టుకుపోతూ ఉండేది. సంపాదించే వాళ్ళు లేక ఉన్న ఆస్తి అమ్ముకుని బతకవలసి వచ్చింది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు భార్య తన భర్త వద్దకు వచ్చి, మన ఆస్తంతా అయిపోయింది, ఇంట్లో ఎర్రయే గాని లేదు, అప్పు పెట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు, ఇక మనం తిండికి కూడా మాడి చావలసిందే అన్నది. ఈ మాటలు వినగానే రాతి సింహానికి పట్టరాని నవ్వొచ్చింది. అది నోరు తెరిచి హా 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 అని నవ్వసాగింది. ఇదే మంచి సమయం అనుకొని అన్న సింహం నోటి నుంచి తన చేతిని బయటికి లాగేసుకున్నాడు. ధనం లేకపోతే మానే ప్రాణమైనా దక్కిందని సంతోషించాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా చిన్నవాడి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నారు. దురాశ దుఃఖం చేటు అని పెద్దలు ఊరికే చెప్పారా? అయినా భయం లేదు, నేను డబ్బిస్తాను, దానితో పొలం కొనుక్కుని కాయ కష్టం చేసుకుని సుఖంగా బతుకు అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు. చేసేది లేక అన్న తమ్ముడు చెప్పిన ప్రకారమే నడుచుకున్నాడు. కథ సమాప్తం.